ముందుగా కోటేశ్వరరావు గారు. చెప్పండి. కోటేశ్వరరావు గారు చెప్పండి, ఎక్కడో ఆ ఒక జెన్జీ యువత చిన్నగా స్టార్ట్ చేసినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు మెల్లిమెల్లిగా పార్లమెంట్ సమావేశాలనే వాయిదా పడే వరకు వెళ్ళాయనంటే, సో ఎక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉంది? సో మొత్తంగా ఈ కాక్రోజ్లకు హిట్ తరహాలో ఎవరు ఆపే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? అనేక దేశాల అనుభవాలు చూసినప్పుడు సమాజంలో వివిధ తరగతుల్లో అసంతృప్తి, ఆగ్రహం నెలకొన్న సమయంలో ఒక చిన్న నిప్పురవ్వ కూడా దావాలలాగా వ్యాప్తి చెందుతుంది అనేటువంటిది చరిత్ర చెప్పినటువంటి అనుభవం. స్వాతంత్రోద్యమం కావచ్చు, లేకపోతే ఇటీవల కాలంలో బంగ్లాదేశ్లోను, నేపాల్లోను, లేకపోతే శ్రీలంకలోను జరిగినటువంటి ఆందోళనలన్నీ కూడా చివరికి అవి ఏ కారణాలతో ముగిశాయో ప్రారంభంలో అవి అసలు కారణాలు కానే కాదు. ఉదాహరణకు నేపాల్లో చూసుకుంటే ఇంటర్నెట్ మీద ఆంక్షలు విధింపుకు నిరసనగా అక్కడ యూత్ గళమెత్తారు. అది చివరికి ప్రభుత్వాన్ని మార్చేసి నూతన ప్రభుత్వ ఏర్పాటుకు దారితీసింది. అందుకని ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరి ఆయన జవాబుదారీతనంతో చేశారో, జవాబుదారీతనం లేకుండా చేశారో, యువతను పరాన్న జీవులు లేకపోతే బొద్దింకలు అని చేసినటువంటి కామెంట్ తోటి ఈ విధమైనటువంటి పరిణామాలకు నాంది పలికారు ఆ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఎవరన్నా ఊహించారా ఆయన అటువంటి వ్యాఖ్యలు చేస్తారని? లేదా ఆ వ్యాఖ్యలతోటి యూత్ లో ఈ విధమైనటువంటి స్పందన వస్తుందని? లేదు ఇవాళ ఢిల్లీలో జరిగినటువంటి దృశ్యాలను మనం చూస్తామని ఏ నాయకుడైనా ఊహించారా? ఎంతో దూరదృష్టి గలవారని చెప్తారు నరేంద్ర మోడీ, అమిత్ షా. మరి వాళ్ళు కూడా ఎందుకని ఈ పరిణామాలను ఊహించలేకపోయారు? ఇవన్నీ కూడా ప్రశ్నలు. అందుకని ఇవాళ జరిగినటువంటిది సమాజంలో పేరుకుపోయిన లేదా గూడు కట్టుకున్న అసంతృప్తికి ఒక రూపం. ఇది ఏ రూపంలో ఈ ఒక్క సమస్యతోటి ఇది ఆగిపోతుంది లేదా పరిష్కారం అవుతుంది అని అనుకోవడానికి లేదు. అనేకమైనటువంటి సమస్యలు అనేక తరగతులు ముందుకు తెచ్చాయి. అటువంటిది సిజేపీ కూడా అలాంటి అనేక అంశాలను ముందుకు తీసుకొచ్చింది. ఇతర రైతులు లేదా కార్మిక సంఘాలు ఇతరులు కూడా అలాంటి సమస్యలను ముందుకు తీసుకొస్తున్నారు. ఇవన్నీ కూడా చూసినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఇది ఆందోళనల సంవత్సరము లేకపోతే ఆందోళనల యుగం అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకని సమస్యలు అలా పేరుకుపోతున్నాయి, ఎప్పటికప్పుడు వాయిదా వేసుకొస్తున్నారు. ఏదో ఒక సమస్య ఏదో ఒక పేరుతోటి జనాన్ని మభ్యపెట్టి ఒక కొత్త సమస్యను ప్రతిసారి కొత్త సమస్యను ముందుకు తీసుకొస్తున్నారు. మోడీ గారి మీద ఒక విమర్శ ఉంది కదా, ప్రతి ఎన్నికల్లో కొత్త డిమాండ్ని లేదా కొత్త అంశాన్ని ముందుకు తీసుకొస్తారు, పాత అంశాన్ని మర్చిపోతారు. కావాలని మర్చిపోతారంటే ఆయనకి ఏదో మతిమరుపు జబ్బు వచ్చిందని కాదు, కావాలని మర్చిపోతారు. అందుకని ఎంతకాలం వాయిదా వేస్తారు? ఈ నేపథ్యంలో ఇది చూసినప్పుడు ఇంత జరుగుతూ ఉంటే నరేంద్ర మోడీ గారు మాట్లాడరు, అమిత్ షా గారు మాట్లాడరు, ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించరు. చివరికి ఇవాళ మేము ప్రదర్శన జరుపుతామని చెప్పేసి సిజేపీ దానికి మద్దతు ప్రకటించినటువంటి వివిధ ఇతర విద్యార్థి సంఘాలు లేకపోతే పార్టీలు ఇవన్నీ చెప్పినా కూడా ఖాతరు చేయలేదు. సోనం వాంగ్చుక్ నిరాహార దీక్షలు చేస్తూ ఉంటే బలవంతంగా దీక్షని విరమింపు చేయడానికి చూశారు తప్ప చర్చలు జరపడానికి ముందుకు రాలేదు. మరి ఇవాళ ఎందుకని ఆకస్మికంగా చర్చలు జరిపారు? జేపీ నడ్డా గారు ఎందుకు జరిపారంటే సెగ తగిలింది. ఎక్కడ సెగ తగలాలో అక్కడ సెగ తగిలింది. బయట యోజనల సెగ, లోపల పార్లమెంట్ లోపల ప్రతిపక్ష పార్టీల సెగ తగిలిన తర్వాత దిక్కుదోచని స్థితిలో అనివార్యమై జేపీ నడ్డా గారు చర్చలకు పిలిచారు. దీంతో ఏమవుతుంది ఎవరు చెప్పలేరు. ఏమవుతుందో ఇంతవరకు మనం మాట్లాడుకునే సమయానికి ఎలాంటి వార్తలు లేవు. కానీ ప్రభుత్వం ఒక అడుగు దిగొచ్చింది, మంచిదే, దాన్ని కాదంటలా.
ఈ ముందు చూపు లేకపోతే ఈ విజ్ఞత కొద్ది రోజుల ముందే ప్రయత్నించుంటే ఇవాళ అనేక మంది యువతకు తలలు పగిలుండేవి కాదు, లేకపోతే గాయాలు అయి ఉండేవి కాదు కదా. ఎవరు దీనికి బాధ్యత వహించాలి? దీనికి బాధ్యత వహించి రాజీనామా చేయమని ఎవరిని అడగాలి? పోలీసులే కదా చేసింది. ఆ పోలీసులకి అధిపతి అమిత్ షా గారు. మరి అమిత్ షా గారు రాజీనామా చేయమని అడిగితే ఇంత జరిగిన తర్వాత తప్పెలా అవుతుంది? అందుకని ఒక సమస్యను పరిష్కరించుకోవడానికి చిత్తశుద్ధి లేకుండా ఇగోని ప్రదర్శించి, అహంకారాన్ని ప్రదర్శించి వీళ్ళ మమ్మల్ని ప్రశ్నించేది అనేటువంటి దురహంకారానికి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, మరొక పార్టీ అయినా, ఎవరైనా అధికారం మదంతో దురహంకారంతో వ్యవహరిస్తే అలాంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి పరిణామాలు పరాభవాలు జరుగుతాయో వివిధ దేశాలలో చరిత్రలో చూసిన తరువాత కూడా కేంద్ర ప్రభుత్వం మేలుకోలేదు ఈ ఉదంతాల సందర్భంగా. అందుకని ఇది ప్రతి కోటేశ్వరరావు గారు ఒక నిమిషం, పెద్ద చెప్పండి. పెద్ద ప్రతిపక్ష పార్టీలు కూడా ఇంత పెద్ద ఎత్తున కూడా దానికి సంబంధించిన పార్లమెంట్ ని ముట్టడించడము లేకపోతే ఇంత పెద్ద నిరసన చేయడం చేయలేదు. సో ఇప్పుడు ఈ రోజు కాంగ్రెస్ జనతా పార్టీలో ఈ నిరసనలో పాల్గొన్న సభ్యులు అసలు ఒకరికొకరు కనీస పరిచయాలు కూడా లేవు, అయినా కూడా ఇంత బలం ఎక్కడి నుంచి ఏర్పడుతుంది అంటారు? అంటే వ్యక్తులుగా అందరూ విడివిడిగా అయినప్పటికీ వ్యక్తులుగా వివిధ సందర్భాల్లో అసంతృప్తికి గురైనటువంటి వాళ్ళు, సిబిఎస్ఈ పరీక్షలు కావచ్చు, నీట్ ఎగ్జామ్స్ కావచ్చు, లేకపోతే ఉద్యోగాలు రిక్రూట్మెంట్ లేవు అనేటువంటి అసంతృప్తితో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ ఒక నినాదం అనేటువంటిది ఆకర్షించింది వీళ్ళందరినీ. ఆ నినాదం సిజేపీ రూపంలో వచ్చింది. మరి మిగతా పార్టీలు చేయలేదా? మిగతా పార్టీలు కూడా ప్రదర్శనలు చేస్తాయి, అన్ని చేస్తాయి. కానీ ఇవాళ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ లో ఏ మచ్చ లేనటువంటిది లేదా ఏ విమర్శలకు తావులేనటువంటిది ఈ సిజేపీ గనక యూత్ అంతా కూడా రాజకీయాలతో నిమిత్తం లేకుండా, రాజకీయ అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా కేవలం సమస్యల మీదనే. ఇప్పుడు ఇదే సిజేపీ రేపు రాబోయేటువంటి రోజుల్లో ఒక పార్టీగా అవతరించి ఒక రాజకీయ కార్యక్రమాన్ని ప్రకటించిన తర్వాత ఇవాళ దీంతో చేతులు కలిపినటువంటి వాళ్ళందరూ వాళ్ళతో వస్తారని మనం ఏమి చెప్పలేము. ఎందుకంటే గతంలో చూసాం మనం అన్నా హజారే ఉద్యమంతో చేతులు కలిపినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. అన్నా హజారే ప్రారంభించినటువంటి ఉద్యమాన్ని అవసరమైతే తాము హైజాక్ చేసుకోవాలని ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళు కూడా తమ క్యాడర్ని ఆయన వెనకాలకు పంపించారు. అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యం. మరి అటువంటిది ఏమైంది? వేరే వేరే పద్ధతుల్లో దాని పరిణామాలు వచ్చాయి. అందుకని ఇప్పుడు సిజేపీ ఇది ఒక పార్టీ రహిత లేదా ఒక సంస్థ రహిత, సంస్థ కూడా కాదు, ఇంత కేవలం ఆన్లైన్ మూవ్మెంట్. ఈ ఆన్లైన్ మూవ్మెంట్ మీద జరుగుతున్నది కనుకనే ఇంత స్పందన వచ్చింది. అందుకని సాంప్రదాయకంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు కూడా ఇది ఒక గుణపాఠంగా తీసుకోవాలి. మనం ఎందుకు ఫెయిల్ అవుతున్నాము? ముఖ్యంగా ఉన్నటువంటి మెయిన్ స్ట్రీమ్ లో ఉన్నటువంటి పార్టీలు ఇవన్నీ కూడా పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎక్కడైనా కానీ యూత్ మనం చూసాం, బంగ్లాదేశ్ లో యూతే, శ్రీలంకలో యూతే, నేపాల్లో కూడా యూతే. మరి అక్కడ కూడా ప్రధానమైనటువంటి పార్టీలు ఉన్నాయిగా. అందుకని ఇవన్నీ కూడా గుణపాఠాలుగా తీసుకోవాలి. అంటే దీని అర్థం ఏదో రాజకీయ పార్టీలు తప్పు చేసినాయి, ఘోరాలు చేసినాయి, లేకపోతే జనానికి దూరమైనాయి అని కాదు దీని అర్థం. అందుకని ఇవాళ సాంప్రదాయకమైనటువంటి పార్టీ, ఇవాళ ఈ పార్టీలో ఉన్నటువంటి వాడు రేపు అదే ఇంకొక పార్టీ ఫిరాయిస్తున్నాడు, ఆ పార్టీలో ఉన్నటువంటి వాడు ఇంకొక పార్టీకి వస్తున్నాడు. అందుకని రాజకీయ పార్టీల మీద మొత్తంగా యువతలో ఒక అసంతృప్తి, ఒక నిరసన. వీళ్ళు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియదు, వీళ్ళ వెనకాల మనం ఎందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక ధోరణి ఉన్న కారణంగా కూడా వాళ్ళు సమీకృత కావట్లేదు. కానీ సిజేపీ పేరుతోటి సమీకృత కావడానికి సిజేపీ మీద అలాంటి ముద్రలు ఏవి లేవు. అందుకనే ఈ పరిణామం జరుగుతుంది. రేపు రాబోయే రోజుల్లో కూడా సిజేపీ ఇదే విధమైనటువంటి వ్యవహరిస్తే అన్ని ప్రతిపక్ష పార్టీలు, అన్ని విద్యార్థి యువజన సంఘాలు కూడా దానికి మద్దతు ఇస్తాయి.
ఉద్యమంలో భాగస్వాములు అవుతాయి. ఎందుకంటే సిజేపీ ఒక్కటే అన్ని చేయలేదనేటువంటి కూడా మనం గమనంలో ఉంచుకోవాలి. అందుకని ఇదొక ఎస్. గుణపాఠం అనేది నేను చెప్పదలుచుకున్నాను.